హలో ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అంటే ఇది స్కూల్లో బోనాల్ సెలబ్రేషన్స్ అండి. నేను వర్క్ చేసే స్కూల్లో బోనాల్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో నాకు బోనాల్ సెలబ్రేషన్స్ అంటే ఒకప్పుడు నేను పక్కా ఆంధ్ర అండి. సో ఇక్కడ తెలంగాణవి నాకు ఈ ఫెస్టివల్స్ అనేవి తెలియవండి. ఈ బోనాల్ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఏంటి అంటే ఇప్పుడు అందరికీ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా. సో ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి కదా. కొన్ని హెల్త్ ఇష్యూస్, కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఇట్లా వస్తుంటాయి కదా. ఇలా రాకుండా ఉండడానికి అమ్మవారికి అనేది పొంగల్ పెట్టుకుంటారు. బోనాలు తీసుకెళ్ళి సమర్పిస్తారనమాట. అంటే ఏంటి, గ్రామ దేవతకి పెట్టుకుంటారనమాట. సో ఈ గ్రామ దేవత ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షిస్తూ ఉంటుందంట. ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచిగా హెల్త్ మంచిగా ఉండేలాగా రక్షిస్తూ ఉంటుందంట. సో ఇదే అంట బోనాల్ సెలబ్రేషన్. బోనాలు అంటే నాకు తెలిసి అయితే ఇదే అని చెప్పారు. మరి మీకు కూడా ఏమన్నా బోనాల గురించి ఏమైనా తెలిసి ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే తెలుసుకుంటాను కొత్తవి. సో ఇది స్కూల్లో అనేది బోనాల్ సెలబ్రేషన్స్ జరిగింది. నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి కృష్ణవేణి టాలెంట్ స్కూల్, రాంపల్లి బ్రాంచ్. ఈ తెలంగాణలో నాకు నచ్చేది ఇంకొక ఫెస్టివల్ కూడా ఉందండి. ఏంటి అంటే దసరా పండుగ. దసరా పండగకి బతుకమ్మ. ఈ బతుకమ్మ ఫెస్టివల్ కూడా ఇక్కడ తెలంగాణలో చాలా బాగా చేస్తారు. ఆంధ్రాలో ఇవన్నీ ఏం చేయరు, కానీ ఆంధ్రాలో బాగా ఫేమస్ అయింది ఒక సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి అనేది 3 days ఫెస్టివల్. అసలు ఎలా జరుగుతుందంటే అలా జరుగుతుంది. మాకైతే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఈ బతుకమ్మ ఎలా జరుగుతుందో అక్కడ ఆంధ్రాలో కూడా చాలా బాగా జరుగుతుంది. ముగ్గులు పోటీలు అండ్ నెక్స్ట్ కోడి పందాలు, ఇవన్నీ అంటే పిండి వంటలు చేయడము. మాకు సంక్రాంతి వచ్చిందంటే ఒక 10 days బిఫోర్గా పిండి వంటలు చేయడము. పిండి వంటలు స్టార్ట్ చేస్తారండి మాకు 10 days బిఫోర్గా. పిండి వంటలు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేయడము, అట్లా ఒకదాని తర్వాత ఒకటి అనేవి పనులు చేసుకుంటూ వస్తారు. 10 days బిఫోర్ నుంచే మాకు ఇంట్లో అనేది చాలా హడావుడిగా ఉంటుంది. సంక్రాంతి చాలా ఫేమస్ మాకైతే. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీ ఊర్లో ఏ ఫెస్టివల్ బాగా చేస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ బోనాల పండగకి ఏంటంటే నాకు ఇక్కడ బోనాలు తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఇస్తారని చెప్పి నాకు తెలియదు. సో సెకండ్ టైం అనమాట. నేను అది కూడా స్కూల్లోనే నాకు ఛాన్స్ వచ్చింది. లాస్ట్ టైం ఇలాగే ఛాన్స్ వచ్చింది, బోనం ఎత్తుకున్నాను. అండ్ ఈసారి కూడా నాకు బోనం ఎత్తుకునే ఛాన్స్ వచ్చింది. సో అందువల్ల బోనం ఎత్తుకున్నాను. బోనం ఎత్తుకొని ఇక్కడ మాకు సరౌండింగ్లో ఉన్న ఉప్పలమ్మ గుడి అనేది ఉంది. ఉప్పలమ్మ గుడి ఉంది. సో ఈ ఉప్పలమ్మ గుడి దగ్గరకు వచ్చేసి ఫస్ట్ 5 ప్రదక్షిణలు చేసి నెక్స్ట్ బోనం అనేది కింద పెడతారు. కింద పెట్టిన తర్వాత మనం తీసుకొచ్చిన ప్రసాదం అంతా దేవుడికి కొంచెం పెట్టేసి మనకు కొంచెం అనేది ఇస్తారు. అది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వడి బియ్యం కూడా అమ్మవారికి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని బియ్యం అనేది తీసుకొచ్చాము. అవి తీసుకొచ్చినవి ఏంటంటే పొంగల్ చేసుకోవాలి అంట. సో పొంగల్ చేసుకోవాలి. అవి కొన్ని పొంగల్ చేసుకునే బియ్యంలో కొన్ని మిక్స్ చేసుకొని పొంగల్ అనేది చేసుకోవాలంట. సో నాకు ఈ ప్రాసెస్ అనేది ఏం తెలియదు, కానీ ఇవన్నీ తెలుసుకున్నాను కొన్ని. సో కొంచెం వరకు అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే.